ఈరోజు నా రెసిపీ క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా చేసుకోవడానికి ఫస్ట్గా నేను హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకుని నీట్గా పీల్ తీసేసుకుని దాన్ని తురుముకుంటున్నాను. తురుముకున్న తర్వాత నేను ఏదైతే ఇది కప్ మెజర్మెంట్తో చూపిస్తున్నాను. నాకైతే ఇది 2 కప్స్ అయింది. మీరే చూడండి, ఇదిగోండి 2 కప్స్ అయింది. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను గీ అయితే వేసేసుకుంటున్నాను. నెయ్యి అంతా బాగా కరిగిపోయిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, కిస్మిస్లు వేగిపోయాయి కాబట్టి ముందుగా కిస్మిస్లు తీసేస్తున్నాను. ఆ తర్వాత నేను జీడిపప్పులు కూడా తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత అదే గీలో నేనైతే తరుక్కున్న క్యారెట్స్ తురుము మొత్తం వేసేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి అడుగు నుంచి బాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత నేనైతే ప్యాన్ క్లోజ్ చేసేసాను. అంత 5 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఉడకలేదు కాబట్టి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా వచ్చేసిన తర్వాత మనమైతే ఏ కప్ తీసుకున్నామో 2 కప్స్కి 1 కప్ మిల్క్ అయితే నేను పోసుకుంటున్నాను. 1 కప్కి అయితే హాఫ్ కప్ మిల్క్ అయితే పోసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ప్యాన్ క్లోజ్ చేసేసాను. ఆ తర్వాత ఓపెన్ చేసినట్టయితే చూడండి సైడ్ ఎలా ఉడికినట్టు కనిపిస్తుందో. చూడండి అలా ఉడికిపోతుంది. మెల్లమెల్లగా మనది అయితే దగ్గర పడుతుంది. అలా 2 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి. చూడండి ఇదైతే రెడీ అయిపోయింది. అయితే దీనిలో సరిపడా బెల్లం తీసుకుని నేనైతే వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. దీంట్లోకి నేను ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను, వెనిలా ఎసెన్స్.
ఆ తర్వాత దాన్ని మనం వేయించుకున్న జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ నేనైతే 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. అంతే, ఇంక మన రెసిపీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీనైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, మనం ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ హల్వా అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనైతే నేను ఇందాక వేయించుకున్న జీడిపప్పు లాంటి పెట్టుకుని కొంచెం దాంతో గార్లిక్ చేసేస్తున్నాను. అయితే